ఓయోకి ఇచ్చిన రూమ్ను అడ్డం పెట్టి అక్కడికి వచ్చిన జంటలను బ్లాక్మెయిల్ చేస్తున్న ఉదంతం తాజాగా శంషాబాద్లో వెలుగులోకి వచ్చింది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాలను హోటల్ నిర్వాహకుడు ఏర్పాటు చేశాడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి బాధితులు ఓయో హోటల్ నిర్వాహకుడు బెదిరిస్తున్నాడు. హోటల్ నిర్వాహకుడు బాధను ఎదుర్కొన్న ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు హోటల్ని తనిఖీ చేసి రహస్య సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులో తీసుకుని విచారణ చేపడితే నిందితుడి దగ్గర నుంచి 2 ఫోన్లతో స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఓయో రూమ్స్కి సంబంధించి ఇప్పటికే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారుతున్నాయంటే ఆన్లైన్ బుకింగ్స్ చేసి హోటల్లో కొన్ని ధనార్జన ధ్యేయంగా పనిచేస్తుంటే ఓయో లాడ్జీల్లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్తే నిర్వాహకులు ఏకంగా రూమ్స్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యువకులు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చూపించి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. బయటపడితే ఎక్కడ ఇబ్బందులు తలెత్తాయని అడిగినంత డబ్బుని ఏదో రకంగా తీసుకొచ్చి యువకులు ముట్ట చెప్తున్నారు. శంషాబాద్లో జరిగింది ఇదే. గదుల కోసం వచ్చేవారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు తీసుకోవాలని పోలీసులు చెప్తున్న నిర్వాహకులు మాత్రం పెడజేయని పెడుతున్నారు. ఓయో రూమ్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు జరిగినటువంటి ఉదంతం సంచలనం అవుతుంది. దీంతో ఎలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఆ రూమ్స్ బుక్ చేసుకునే వాళ్ళకు ఉంది.